మనము ఏం నేర్చుకున్నామండి? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామో, మనోవేదనకు కారణాలు, నివారణోపాయాలు అనే అంశాన్ని పోయిన వారం మనం అందరం కూడా నేర్చుకున్నాము. పోయిన వారం మీకు ఒక మెయిన్ టైటిల్ చెప్పాను నేను. ఏంటా మెయిన్ టైటిల్ అన్నప్పుడు, అత్తామామలకు మనోవేదన మిగిల్చిన కోడళ్ళు అన్న టైటిల్లో సబ్ టైటిల్గా మరి పోయిన వారము మనమందరం కూడా మనోవేదన అనేది ఎందుకు కలుగుతుంది అని, దాన్ని ఎలా మనము నివారించగలము అని మనమందరం కూడా గత వారము నేర్చుకున్నాము. అయితే ఈరోజు మనమందరం కూడా మరలా మెయిన్ టైటిల్ ఆలోచన చేయబోతున్నాము. అదేంటి అన్నప్పుడు, అత్తామామలకు మనోవేదన మిగిల్చిన కోడళ్ళు అన్న అంశాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలస్యం చేయకుండా చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచిద్దాము. మంచిది. మరి ఈరోజు చూడగలిగితే ఉపమానాలు అనేటివి యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఉపమానాలతో బోధించాడు అని మనం బైబిల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే ఉపమానము లేకుండా ఆయన ఏమీయూ బోధింపలేదు అని మనము మత్తయి సువార్తలో మనము చదువుకుంటాము. అయితే ఒక ఇంట్లో వివాహమయ్యి ఆ కోడలు అత్తగారింటికి వెళ్ళిందండి. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఒక 10 days అండి, ఒక 10 daysకే అత్తగారింట్లో ఇమ్మడలేక ఏమనుకుందంటే, ఒక నరకములో ఉంది ఇల్లు అనుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి, డాడీ మా అత్తను ఎలాగైనా నేను చంపాలి, నాకు విషం కావాలి అని అలా తండ్రిని అడిగింది. కోడలు అత్తకు విషం ఇచ్చి చంపాలని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగింది, డాడీ ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, ఒక నరకంలో ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆమెను ఎలాగైనా నేను చంపేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు సంబంధాలు మీరు చూస్తూనే ఉన్నారు. అత్తామామలు లేరు అనుకోండి, ఇక ఫిక్స్ అయిపోయినట్టే సంబంధం. అత్త ఉండకూడదు, అలాగే మామ ఉండకూడదు. అలాంటి వాళ్ళకు మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, అనాథ శరణాలయాల్లో చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళని చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక ఈ తండ్రి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే చెప్పిందో, అప్పుడు తండ్రి, అమ్మా అట్లా వద్దమ్మా, నువ్వు చేసేది తప్పమ్మా అని చెప్పకుండా ఆయన ఏం చేశాడంటే, అమ్మా నేను ఒక మందు ఇస్తాను, నేను ఒక మెడిసిన్ ఇస్తాను, అయితే మీ అత్త ఈరోజు బాగుండి రేపు చనిపోతుంది, ఈరోజు బాగుండి రేపు చనిపోతుంది. అయితే అయ్యో నిన్న బాగుంది ఇవాళ చనిపోయిందంటే అనుమానం వస్తుంది, పోలీసులు వస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, ఇదిగో అమ్మా నువ్వు నేరస్తురాలు అవుతావు, కాబట్టి నేను ఒక మెడిసిన్ ఇస్తాను, ఈ మెడిసిన్ 30 రోజులు మీ అత్తగారు తింటున్న ఆహారంలో కలుపు, మీ అత్తగారు తింటున్న ఆ ఆహారంలో ఈ మెడిసిన్ కలుపు, ఒక్కరోజు కూడా తప్పిపోకూడదు. ఆ తర్వాత ఏమన్నాడు అంటే, ఆ మెడిసిన్ ఇస్తూ, అమ్మ ఈ మెడిసిన్ నువ్వు కలుపుతూ నువ్వు ఎలా ఉండాలి అంటే, మీ అమ్మను నువ్వు ఎంత ప్రేమిస్తావో, మీ అమ్మను నువ్వు ఎంత గౌరవిస్తావో, మీ అమ్మతో నువ్వు ఎలా ఉంటావో, ఈ 30 రోజులు మీ అమ్మతో నువ్వు అలా ఉండాలమ్మా. ఎందుకంటే ఇలా గనక నువ్వు లేకపోతే రేపు నీ మీద అనుమానం వస్తుంది, నీ మీద కేసు అవుతుంది, నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అమ్మా. కాబట్టి ఈ 30 రోజులు ఈ మందు కలుపుతూ మీ అమ్మతో ఎలా ఉంటావో, మీ అమ్మని ఎలా ప్రేమిస్తావో, మీ అత్తను అలా ప్రేమించమ్మని ఒక మందిచ్చి పంపించాడండి. తండ్రి మందిచ్చి పంపించాడు. ఇక డైలీ మందు కలుపుతూ ఉంది. ఆ తర్వాత 10 రోజులు రానే వచ్చేసింది, 10 రోజులు అయిపోయాయి. 10 రోజుల్లో అత్తలో ఒక మార్పు కనిపించిందండి, ఒక మార్పు కనిపించింది 10 రోజులకే. ఎందుకంటే ఆయన వెళ్ళేటప్పుడే చెప్పాడు, మీ అమ్మతో నువ్వు ఎలా ఉంటావో, మీ అమ్మతో నువ్వు ఎలా ఉంటావో నీ అత్తతో నువ్వు అలా ఉండాలి, ఎందుకంటే నీ మీద అనుమానం రాకూడదమ్మా మీ అత్త చనిపోతే అని. ఇక 10 రోజులకేనండి అత్తలో మార్పు వచ్చేసింది. 20 రోజులకి ఏం జరిగిందంటే, ఆ కోడల్ని అత్తగారు పిలిచి, అమ్మా
ఇదిగో ఈ గోల్డ్ ఏదైతే ఉందో, ఈ బంగారమో మా యొక్క తల్లిదండ్రులు నాకిచ్చింది ఇది. మా యొక్క తల్లిదండ్రులు నాకిచ్చిన ఈ గోల్డ్ అమ్మ. నాకు కూతురుంది, నాకు అల్లుడున్నాడు, నా కొడుకున్నాడు, కానీ వారికి ఇవ్వకుండా నీకే ఇస్తున్నానమ్మా, ఇది నువ్వే దాచుకో అమ్మ అని చెప్పి కొంత గోల్డ్ అండి ఆ కోడలికి ఇచ్చింది. ఆమెకు కూతురున్నది, అల్లుడున్నాడు, నువ్వు కొడుకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఈ గోల్డ్ నువ్వు తీసుకో అమ్మ, ఈ గోల్డ్ నువ్వు తీసుకో అమ్మ అని ఇదిగోనండి కోడలికి ఇచ్చేసింది. అలా 21 రోజు అయిపోయింది. 25వ రోజు రానే వచ్చేసింది. 25th డే రానే వచ్చేసింది. అప్పుడు మరలా కోడల్ని పిలిచి, అమ్మా ఈ ధనం తీసుకో, ఈ డబ్బు తీసుకో, నీవు కొడుకు వెళ్ళి బయటికి వెళ్ళి అలా ఎంజాయ్ చేసిరండి, తిరిగి తిరిగి ధనం ఖర్చు పెట్టి అలా ఎంజాయ్ చేసిరండి అని 25వ రోజుకి ఇంత ధనం ఇచ్చిందండి. ఇక 29వ రోజు రానే వచ్చింది. అప్పుడు కోడలు మనసు తట్టుకోలేకపోతుంది. నా అత్త 30వ రోజు చనిపోతుంది, నా అత్త 30వ రోజు చనిపోతుంది, నా అత్త చావకూడదని మరలా పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి కాళ్ళ మీద పడి, డాడీ మా అత్త చావకూడదు, నాకు దానికి విరుగుడు కావాలి, ఆ విషయానికి నాకు విరుగుడు కావాలి, నువ్వు ఏమన్నా చెయ్యి, మా అత్త చావకూడదు, మా అత్త చావకూడదు. ఎందుకంటే ఈ 29 రోజుల్లో ఇటు అత్తలో మార్పు వచ్చింది, ఇటు కోడల్లో మార్పు వచ్చింది, ఇటు అత్తలో మార్పు వచ్చింది, ఇటు కోడల్లో మార్పు వచ్చింది. అప్పుడు డాడీ అన్నాడు, అమ్మా నేను నీకు ఇచ్చింది విషము కాదు, నేను నీకు ఇచ్చింది విషం కాదు. ఈ మందిస్తూ నేనేం చెప్పాను అంటే, నీ తల్లితో నువ్వు ఎలా ఉంటావో, మీ అమ్మతో నువ్వు ఎలా ఉంటావో నీ అత్తతో అలా ఉండని చెప్పి పంపించాను. అలా ఎప్పుడైతే మీరిద్దరు ఉన్నారో ఆమెలో మార్పు వచ్చింది, అలాగే నీలో కూడా మార్పు వచ్చింది, నీలో కూడా మార్పు వచ్చింది. అప్పుడు వెంటనేనండి ఇక ఆమె నా అత్త ఇంత నన్ను ప్రేమిస్తుందని వెంటనే వెళ్ళిపోయి అత్త కాళ్ళ మీద పడిపోయి, అత్త నేను ఇలా నిన్ను చంపుదాం అనుకున్నాను, ఎందుకంటే అత్తలో కూడా లోపం ఉంది, అత్తలో కూడా లోపం ఉంది. ఎందుకంటే కూతురును ఒకలా చూసుకుంటారు, కోడలను ఒకలా చూసుకుంటారు, కూతురును ఒకలా చూసుకుంటారు, కోడలను ఒకలా చూసుకుంటారు. కనుక ఆ అత్తలో కూడా ఏముందంటే ఆమెలో కూడా లోపం ఉంది. ఆ తర్వాతనండి ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే ఆ కుటుంబము చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనం చూడగలము. ఈ యొక్క స్టోరీ మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు అండి, ఇదిగో లోకంలో కూడా మనకు ఎవరున్నారు అంటే లోకంలో కూడా అత్త మామలు, తర్వాత కోడలు, అల్లుడు, వీళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మదర్ ఇన్ లా అంటారు. మదర్ ఇన్ లా అంటే అత్తగారు, ఫాదర్ ఇన్ లా అంటే మామగారు, డాటర్ ఇన్ లా అంటే కోడలు, సన్ ఇన్ లా అంటే అల్లుడు. కాబట్టి ఇప్పుడు మనం చూడగలిగితేనండి, ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే కుటుంబాల్లో అత్తా కోడళ్ళ వల్ల 90% గొడవలు అవుతున్నాయి, ఒక 10% భార్యాభర్తల వల్ల గొడవలు అవుతున్నాయి. కుటుంబంలో 90% గొడవలు అత్తా కోడళ్ళ వల్లే. కాబట్టి మరి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో మనము చూడగలిగితే, ఒక అత్త అమ్మలా మారితే, ఒక కోడలు కూతురులా మారితే అసలు కుటుంబములో గొడవలు అనేటివి జరగవు. మరి బైబిల్ ఏం చెబుతుందో మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, నిర్గమాకాండము దయచేసి 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాము. 12వ వచనం చదవాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏమంటున్నాడండి? జాగ్రత్తగా ఒక కొత్త కోణంలో ఆలోచిస్తున్నాము, ఒక కొత్త యాంగిల్లో మనం ఆలోచిస్తున్నాము. నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. తండ్రిని తల్లిని
సన్మానించము. ఇప్పుడు తండ్రి తల్లి దగ్గర ఫాదర్ ఇల్లా మదర్ ఇల్లా అని పెట్టి మీరు చదవగలిగితే అక్కడ వాళ్ళని ఏమంటారు అంటే చట్ట ప్రకారమైన తండ్రి అంటే మామగారు, చట్ట ప్రకారమైన తల్లి అంటే అత్తగారు. ఇప్పుడు మన తల్లిదండ్రిని బాగానే చూసుకుంటున్నారు, తల్లిదండ్రితో బాగానే ఉంటున్నారు. ఎటొచ్చి గొడవ ఎవరితోనంటే అత్తామామలతో. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు దీర్ఘాయుషుమంతుడ వగునట్లు నీ తండ్రి అంటే నీ సొంత తండ్రే కాదు, నీ తల్లి అంటే మీ తల్లే కాదు, నీకు చట్టపరమైన తల్లిదండ్రులైన అత్తామామలను కూడా నువ్వు సన్మానించగలిగితే ఈ భూమి మీద నీవు దీర్ఘాయుషుమంతుడ వగుతావు. అందుకేనండి మ్యారేజ్కి ముందు మనకు తల్లిదండ్రులు ఉంటారు, మ్యారేజ్ తర్వాత కూడా మనకు తల్లిదండ్రులు ఉంటారు. వారే చట్ట ప్రకారమైన తల్లి, చట్ట ప్రకారమైన ఇదిగోనండి ఆ తల్లి. వీళ్ళిద్దరు కూడా అత్తమామలు ఉంటారు, వాళ్ళను కూడా మీరు ఒక తల్లిదండ్రులాగా ఒక కోడళ్ళు చూసుకోగలిగితే కుటుంబాల్లో ఎందుకు గొడవలు కలహాలు ఎందుకు అవుతున్నాయి అంటే ఒక తల్లిని ఒకలా చూసుకుంటున్నారు, అత్తను ఒకలా చూసుకుంటున్నారు, కూతురును ఒకలా చూసుకుంటున్నారు, కోడలు ఒకలా చూసుకుంటున్నారు. కనుకనే కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. అందుకే నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమన్న మాట. అదే విషయాన్ని అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. తల్లిదండ్రులు అన్న దగ్గర ఫాదర్ ఇల్లా మదర్ ఇల్లా అని పెట్టుకోండి. చట్ట ప్రకారమైన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులకు మనం ఒబీడియంట్గానే ఉంటున్నాం, లోబడుతున్నాం. కానీ నీ అత్తామామల సంగతి ఏంటి? అందుకే అంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీ తల్లిదండ్రినే కాదు, నీ చట్ట ప్రకారమైన తల్లిని తండ్రిని అంటే నీ అత్తామామలను కూడా నీవు సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక మాటలో, మీ తల్లిదండ్రిని ఎంత ప్రేమిస్తారో, మీ తల్లిదండ్రిని మీరు ఎంత ఇదిగో గౌరవిస్తారో, మీ తల్లిదండ్రిని ఎలా సన్మానిస్తారో, వారికి ఎలా ఒబీడియంట్గా ఉంటారో, మీ అత్తామామలను కూడా అలా సన్మానించండి, వారికి కూడా విధేయులై ఉండండి. అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతారు. నీకు మేలు కలుగుతుంది. ఇప్పుడు ఆ కోడలు అత్తను అమ్మలా చూసుకుంది కనుక ఇంత ధనం ఇచ్చిందా? అత్తను అమ్మలా చూసుకుంది కనుక ఇంత గోల్డ్ ఇచ్చిందా? ఇవ్వలేదా? అదే ఊరికే గొడవలు పెట్టుకొని కలహాలు పెట్టుకుంటే ఎందుకు ఇస్తారని మీరు ఆలోచించండి. ఇచ్చేది కూడా ఇవ్వరు. కాబట్టి నీ తల్లిదండ్రిని ఎంత ప్రేమగా నువ్వు చూసుకుంటావో నీ అత్తామామలను కూడా అలా చూసుకుంటే నీకు మేలు. రెండవది, నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. ఆ మధ్యకాలంలో ఒక తండ్రి తన కోట్లాస్తి ఆ గుడి పేరు మీద, ట్రస్ట్ పేరు మీద రాసి ఆ హుండీలో వేసేసాడండి. ఎందుకంటే తల్లిదండ్రిని పట్టించుకునే రోజులే లేవు. ఇక తల్లిదండ్రినే పట్టించుకునే వాళ్ళు అత్తగారిని ఏం పట్టించుకుంటారు మీరు ఆలోచించండి. కాబట్టి తర్వాత 4వ వచనంలో ఏమంటున్నాడు అంటే 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇప్పుడు సన్నిన్లా అంటే అర్థం ఏంటంటే అల్లుడు అసలు యాక్చువల్, కానీ చట్ట ప్రకారమైన కుమారుడు. సన్నిన్లా అంటే చట్ట ప్రకారమైన కుమారుడు. ఆయనను కూడా ఎలా పెంచమంటున్నాడు అంటే ప్రభు బోధలో, ప్రభు యొక్క శిక్షలో పెంచండి అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము దీర్ఘాయుష్మంతులుగా మనం మారాలి అన్నా, మనకు మేలు కలగాలన్నా
నీ చట్ట ప్రకారమైన తల్లిదండ్రులైన అత్తామామలకు విధేయులై ఉండాలి, వారిని సన్మానించాలి. యేసుక్రీస్తు వారు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడో ఒక మాట మీరు చూడగలిగితే ఒకసారి దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము దయచేసి మనము 10వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయము. యేసు తల ఎత్తి చూచి, అమ్మా ఏమంటున్నాడమ్మా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమంటున్నాడమ్మా? చెప్పరేంటమ్మా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమంటున్నాడు? అమ్మ అంటున్నాడు. మరి అత్తగారు అంతకంటే లోకువా? మీరు ఆలోచించండి. అంటే ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీనే యేసు ప్రభువారు అమ్మ అంటే మరి నీ అత్తగారు అంతకంటే వేస్ట్. ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు అంటే ఒక కోడలు కూతురులా మారాలి, ఒక అత్త తల్లిగా మారితే కుటుంబంలో గొడవలుండవు, కలహాలుండవు. పిల్లలు చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యతగా ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని ఒక స్కూల్ వారు ఏం చేశారంటే ఒక ఆర్ఫనేజ్కి తీసుకొని వెళ్ళారట, అనాథ శరణాలయానికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో ఉన్న ఒక అమ్మాయి ఒక ముసలావిడను పట్టుకొని ఒకటే ఏడుపు ఏడుస్తూ ఉంటే అమ్మ రా వెళ్దాం, టైం అయిపోయింది, వెళ్ళిపోదాం రా అంటే అమ్మాయి రానంటుంది. ఎందుకమ్మా రానంటున్నావు అంటే ఈ ముసలావిడ ఎవరో కాదండి, మా బామ్మ అండి అని చెప్పిందట. వాళ్ళ బామ్మ అటండి. మరి ఈ పిల్ల అడిగేదట, అమ్మ మన బామ్మ ఎటు వెళ్ళిందంటే ఆ తల్లిదండ్రులు చెప్పేవారట, మన బామ్మ అమెరికాలో ఉన్నదని చెప్పేవాళ్ళట. ఇప్పుడు ఆ పిల్ల ఏమందంటే మా బామ్మ ఇంటికి వచ్చే అంత వరదాకా నేను రాను అని ఒకటే ఏడుపటండి. కాబట్టి మన తల్లిదండ్రులనే కాదు, మన అత్తామామలను కూడా, నీ యొక్క చట్ట ప్రకారమైన తల్లిదండ్రులైన అత్తామామలను కూడా మీరు వారిని లోబడి వారిని సన్మానించగలిగితే మీరు దీర్ఘాయుషుమంతులు అవుతారు. కాబట్టి అందుకే అత్తను చంపాలనుకున్న కోడలు అలా ఏమైపోయిందని మనం ఆలోచన చేయగలిగితే ఒక క్రొత్త కోణంలో మనం వింటున్నాము. కాబట్టి వారిని కూడా మనము సన్మానించాలి. ఇక మన టాపిక్ దగ్గరికి మనం రాగలిగితే మనం ఆలోచిస్తున్నాము అత్తామామలకు మనోవేదన కలిగించిన కోడళ్ళు అన్నది మనం ఆలోచిస్తున్నాం. దయచేసి ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. 26:35. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేసిరి. ఎవరు వారు? పైన 34వ వచనం మీరు చదవగలిగితే, ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషేమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఎవరు కలుగజేశారు అంటే ఏశావు హిత్తీయుల కుమార్తెలను ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో వారు ఇదిగోనండి ఇస్సాకును రిబ్కమ్మకును మనోవేదన కలగజేశారు. ఇస్సాకు గారు భక్తుడా అంటే భక్తుడు, రిబ్కమ్మ గారు భక్తురాలు అంటే భక్తురాలు. మరి ఇస్సాకు గారేమో ఒక్కడే దేవుడని నమ్మేవారు, హిత్తీయులేమో దేవుళ్ళను నమ్మేవారు. అలాంటి కుటుంబములో నుంచి ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో
వివాహం చేసుకున్నాడో వారు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన మిగిల్చారు, మనోవేదన కలిగించారు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే కోడళ్ళ విషయంలో కావచ్చు, అల్లుళ్ళ విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోవేదన కలిగించారంటే ఎందుకు వీళ్ళకు మనోవేదన కలిగింది ఇస్సాకుకు రిబ్కాకు? లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటల వలన ఇదిగోనండి మనోవేదన కలుగుతుంది, మనోవేదన కలుగుతుంది. అందుకేనండి ఇస్సాకు గారికి రిబ్కా గారికి ఆ కోడళ్ళ వల్ల కత్తిపోటు వంటి మాటల వలన ఏం కలిగింది అంటే మనోవేదన, మనోవేదన, మనోవేదన. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే ఈ ఏశావు అలాంటి పని చేశాడో, అందుకేనండి యాకోబుతో చెప్పారు, నాయనా ఇక్కడ కాదు నువ్వు చేసుకోవలసింది, ఎక్కడికి వెళ్ళాలి అంటే నీ మామ దగ్గరికి వెళ్ళు, లాబాను దగ్గరికి వెళ్ళు, అతని కుమార్తెలలో ఒకదానిని నీవు వివాహము చేసుకోమని తల్లిదండ్రి యాకోబు గారికి చెప్పి పంపించటం జరిగింది. ఇప్పుడు రిబ్కమ్మ గారు కూడా ఇస్సాకు గారి దగ్గరికి వచ్చారండి. రిబ్కమ్మ కూడా ఇస్సాకు గారి దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే రిబ్కా గారు ఇస్సాకు గారి దగ్గరికి వచ్చారో ఏం జరిగిందంటేనండి, ఏం జరిగిందో ఆ మాట ఒక్కసారి మీరు చదవగలిగితే దయచేసి అదే ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె అతనికి భార్య అయ్యను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. తల్లిని కోల్పోయిన ఆ బాధలో కుమారుడు ఉంటే అప్పుడు కోడలుగా ఎవరైతే ఈ రిబ్కమ్మ గారు వచ్చారో అసలు తల్లి జ్ఞాపకము రాలేదటండి ఇస్సాకు గారిని. అంటే ఇద్దరు ఎంత ప్రేమగా ఉండుంటారో మీరు ఆలోచించండి. రిబ్కమ్మ మీద ఏమైనా రిమార్క్ ఉందా అండి? ఒక అబ్రహాము గారు కానివ్వండి, అసలు ఏమైనా రిమార్క్ ఇచ్చాడా? ఏమైనా రిమార్క్ ఉందా? కాబట్టి దుఃఖ నివారణ పొందాడు. ఏమనుకోనంటే ఒక మాట చెప్తా. ఏమనుకోనంటే అమ్మంట ఏడిపిస్తూ ఈ లోకానికి తీసుకొస్తుందట. అమ్మట ఏడిపిస్తూ ఈ లోకానికి తీసుకొస్తుందట. ఆ ఏడుపునట భార్య కంటిన్యూ చేస్తుందట లైఫ్ లాంగ్. అర్థమైందమ్మా? కానీ ఇక్కడ రిబ్కమ్మ అలా చేయలేదు. ఏం చేసిందంటే ఆ ఇస్సాకు గారు బాధతో ఉంటే, దుఃఖములో ఉంటే ఆ దుఃఖాన్ని పోగొట్టింది. అలా ఉండాలండి, కోడలంటే అలా ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే ఏశావు గారు ఎప్పుడైతే ఈ అన్యజాతి కోడలను చేసుకున్నాడో వారు ఇస్సాకుకు రిబ్కాకు మనోవేదన మిగిల్చారు. అందుకే ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, ఒక జ్ఞానము కలిగిన వారిని తెచ్చుకోండి, ఒక జ్ఞానవంతురాలను గుణము కలిగిన వారిని తెచ్చుకోండి. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది అని మనం చదువుకుంటాము. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి మొట్టమొదటి వివాహం ఎవరిదంటే ఆదాము అవ్వల వివాహం. ఇప్పుడు ఈ ఆదాము అవ్వల వివాహము సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా అంటే అది సక్సెస్ అయింది. ఎలా సక్సెస్ అయిందో మీరు చూడగలిగితే ఆదికాండం 4వ అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని మనం అందరము చదువుకుందాము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. నేను ఇక్కడ ఎవరు కనపడుతున్నారు అంటే
ఎవరు కనపడుతున్నారంటే వాళ్ళ కుటుంబములో దేవుడు కనపడుతున్నాడు. దేవుడు కనపడుతున్నాడు. ఎప్పుడైతే ఒక కుమారుడు పుట్టాడో, ఆ కుమారుడు పుట్టిన తర్వాత హవ్వమ్మ అంటున్నమాట, దేవుని దయ వలన యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. అంటే వాళ్ళ కుటుంబములో దేవుడున్నాడు కాబట్టి ఆ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అంటే అది. ఆ తర్వాత రెండో మ్యారేజ్ ఎవరిది జరిగిందంటే కయ్యూనుది జరిగిందండి. రెండో మ్యారేజ్ అదే ఆదికాండం 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశములో కాపురముండెను. ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి. అంటే దాని అర్థం ఏంటంటే కయ్యూను దేవునికి దూరం అయిపోయాడు. యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోవటం అంటే దాని అర్థం ఏంటంటే కయ్యూను దేవునికి దూరం అయిపోయాడు. తర్వాత ఏదెనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశములో కాపురముండెను. ఈ నోదు దేశం అన్నది ఇదండి మనకు 10వ అధ్యాయములో దేశాలుగా విడిపోయింది. భూమి అంతా కూడా దేశాలుగా విడిపోయింది. ఈ పుస్తకం రాస్తున్నది ఎవరు అంటే మోషే గారు రాస్తున్న నాటికి ఆ కయ్యూను గారు వెళ్ళిన ప్రాంతము నోదు దేశముగా పిలువబడుతుంది. తర్వాత ఏం జరిగింది? 17వ వచనము. హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు పేరు పెట్టెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే మరి కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కుమార్తెను చేసుకున్నాడు? అమ్మ ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా ఇది? కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కుమార్తెను చేసుకున్నాడు? ఎవరు కుమార్తెను చేసుకున్నాడు తెలుసా అమ్మా? ఎవరు కుమార్తెను చేసుకున్నాడమ్మా? మళ్ళీ ఆదామవ్వలకు పుట్టిన కుమార్తెనే కయ్యూను చేసుకున్నాడు. అదేంటి? వీళ్ళిద్దరు ఏమవుతారు? కయ్యూను ఆ ఆదామవ్వలకు పుట్టిన ఆ కూతురు ఏమవుతారండి? అన్న చెల్లెలు అవుతారు కదా. మరి అలా ఎలా చేసుకున్నాడంటే అప్పుడు ఆదికాండంలో ఈ వరుసలు రిలేషన్షిప్స్ అనేటివి దేవుడు ఇవ్వలేదు. ఎప్పుడిచ్చాడమ్మా అవి? నిర్గమకాండంలో మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇస్తూ ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు అన్నీ కూడా ఒక చట్టం అనేది మోషే గారి ద్వారా ఇచ్చాడు. కాబట్టి అప్పుడు భూమి మీద మనుషులు రావాలి, విస్తరించాలి, ఫలించాలి, భూమిని నిండించాలి. కాబట్టి ఈ వరుసలనేటివి లేవు. చాలామందికి ఆదామవ్వలో కయ్యూను పుట్టాడు, ఆ తర్వాత హేబేలు పుట్టాడు, ఇప్పుడు హేబేలు చనిపోయాడు, కయ్యూను పారిపోయాడు. ఆ తర్వాత చాలా కాలానికి ఎవరు పుట్టారు అంటే షేతు పుట్టాడు. ఆ తర్వాత ఆదామవ్వలకు పిల్లలు లేరు అనుకుంటారు, కానీ తర్వాత ఏం జరిగిందో మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండము దయచేసి 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుకుందాము. మగవానిగాను వారిని సృజించి దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఇతను 3వ సంతానం అండి. షేతు అనేవాడు 3వ సంతానం. తర్వాత షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను.
కనెను. అలా ఆదాము అవ్వలకు పుట్టిన కుమార్తెనే ఇతను వివాహం చేసుకున్నాడు. కయ్యూను వివాహం చేసుకొని అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి ఏం పేరు పెట్టారు? హానోకు అను పేరు పెట్టాడు. ఇప్పుడు హానోకు అనగానే మళ్ళీ దేవునితో నడిచిన హానోకు అనుకున్నారు, ఆయన వేరు. మళ్ళీ మనకు 6వ అధ్యాయంలో హానోకు కనపడతాడు కదండి. ఇటు షేతు సంతానములో నుంచి హానోకు కనపడతాడు, కయ్యూను సంతానములో నుంచి కూడా ఒక హానోకు కనపడతాడు. అప్పుడండి, ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నాము ఆ 4వ అధ్యాయం 17వ వచనములో, ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో, కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకు అను పేరు పెట్టెను. తన కుమారుని ఇక్కడ ఈ కయ్యూను దేవుని దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను అని హవ్వంటే, అసలు కయ్యూను లైఫ్లో దేవుడు కనపడటం లేదు. ఎందుకంటే దేవునికి వేరై వెళ్ళిపోయాడు కయ్యూను, దేవునికి దూరం అయిపోయాడు. అందుకే యెహోవా సన్నిధిలో నుండి అతను ఇదిగోనండి వెళ్ళిపోయాడు అని మనం చదువుకుంటున్నాము. అలా ఆ కుమారుని పేరు మీద ఒక ఊరు కట్టించాడు. ఆ తర్వాత 18 నుంచి మనం చదవగలిగితే, ఈరాదు పుట్టాను, మహుయాయేలును కనెను, మహుయాయేలు మతుషాయేలు లెమేకును కనెను, లెమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఆ తర్వాత ఈ యొక్క కయ్యూను వంశములో నుంచి వచ్చిన లెమేక్ అనేవాడు ఏం చేశాడు అంటే 2 స్త్రీలను ఒకేసారి మ్యారేజ్ చేసుకున్నాడు. 2 స్త్రీలను ఒకేసారి మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడప్పుడు మనం పేపర్లో చదువుకుంటాం కదండి. ఒకే ఆయనను 3 చేసుకున్నారని చదువుకుంటాం మనం. ఒకే ఆయనను 3 చేసుకున్నారు, ఒకే ఆయనను 2 చేసుకున్నారని చదువుకుంటాం, ఒకే అమ్మాయిని 2 అన్నదమ్ములు చేసుకున్నారని మనం చదువుకుంటాం. అంటే ఈ కల్చర్, ఈ సాంప్రదాయం అన్నది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇదిగో ఆదికాండములోనే ప్రారంభమయ్యింది. ఒక్కసారే 2 భార్యలను వివాహం చేసుకోవటం, ఈ కల్చర్ అనేది ఆదికాండములోనే ప్రారంభమయ్యింది. ఆ తర్వాత ఎందుకు ప్రారంభమైందంటే, ఎప్పుడైతే దేవుని నుంచి వీళ్ళు దూరం అయిపోయారో, దేవునికి వేరైపోయారో, వాళ్ళలో ఈ కల్చర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూడగలిగితే, ఆ తర్వాత 23వ వచనం నుంచి మనం చదువుకుందాము. 23వ వచనము, తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుణ్ణి చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపి తిని. అంటే ఎదురు తిరిగిన వారిని చంపడం అన్నది ఇదిగోనండి అప్పుడే ప్రారంభమైంది, ఆదికాండములోనే ప్రారంభమైంది. 2 ఒకేసారి చేసుకోవటం అన్నది అప్పుడే ప్రారంభమైంది. ఎదురు తిరిగిన వాడిని చంపాలి అన్నది ఆదికాండములోనే ప్రారంభమైంది. ఎవరిలో ప్రారంభమైంది అంటే, ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో వారిలో ప్రారంభమైంది. దేవుడేమో ఆదాముకు ఒక్కరినే, అవ్వను భార్యగా ఇస్తే, లెమేక్ అనేవాడు 2 ఒకేసారి చేసుకున్నాడండి. 2 ఒకేసారి చేసుకున్నాడు. ఇలా ఏం జరిగింది అంటేనండి, మనుషులు భూమి మీద విస్తరిస్తున్నారు. ఒకవైపు షేతు సంతానము విస్తరిస్తుంది, మరొక వైపు కయ్యూను నుంచి వచ్చిన సంతానము విస్తరిస్తుంది. ఆ తర్వాత 6వ అధ్యాయానికి మీరు రాగలిగితే, 6వ అధ్యాయము ఆదికాండము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. మొదటి 2 వచనాలు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమ
తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, నరుల కుమార్తెలు అంటే ఈ కయ్యూను సంతానం నుంచి వచ్చిన వారు, దేవుని కుమారులు అంటే ఈ ఆదాము ఈ షేతు సంతానం నుంచి వచ్చిన వారు. ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి ఏం చేశారటండి, వివాహము చేసుకున్నారు. అంటే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మంచి నీళ్లు వెళ్ళి మురికి నీళ్ళతో కలుస్తున్నాయి. ఇప్పుడు మంచి నీళ్ళు ఏమవుతాయండి? మురికి నీళ్ళు వచ్చి మంచి నీళ్ళలో కలిసినా, మంచి నీళ్ళు వెళ్ళి మురికి నీళ్ళలో కలిసినా ఏమైపోతాయండి? నీళ్లు పాడైపోతాయి. అంటే ఇప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని వారిని చూసి వివాహం చేసుకుంటున్నారు. అంటే మంచి నీళ్లు తమలోనికి ఏం తెచ్చుకుంటున్నాయి? మురికి నీళ్లను తెచ్చుకుంటున్నాయి. ఆ మధ్యకాలంలో ఎక్కడో మరి ఆ వైష్ణవి అనే అమ్మాయి ఉంది కదండి, వైష్ణవి అనే అమ్మాయిని వాడు చంపేశాడు. మనందరికీ తెలుసు, అమ్మాయిని వాడు చంపాడు. ఆ తర్వాత అమ్మాయిని వాడు చేసుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడట. అప్పుడు అమ్మాయి ఏమనుకుందంటే, అబ్బా వీడికి నా మీద ఎంత ప్రేమ అనుకుందటండి. కానీ వాని హృదయములో ఉన్న మోసాన్ని పసిగట్టలేకపోయింది అమ్మాయి. తర్వాత కొద్ది కాలానికే వాని నిజస్వరూపం బయటపడటము, అమ్మాయి చనిపోవటము. అందుకేనండి ఈ ప్రేమ అనేది ఒక మత్తు. ఈ మత్తు దిగిపోయినంత వరకు వీళ్ళిద్దరికి అర్థం కాదు. ఎప్పుడైతే మత్తు దిగిపోతుందో, ఈ ప్రేమ అనే మత్తు దిగిపోయిన తర్వాత, ఓహో నువ్వు ఇలాంటి దానివా, నువ్వు ఇలాంటి వాడివా అని అప్పుడు అర్థమైద్దండి. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూడగలిగితే మనం 6వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయం 6వ వచనము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎప్పుడైతే ఇదిగోనండి ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వివాహాలు చేసుకుంటున్నారో, దేవునికి హార్ట్ అటాక్ తెప్పించారు, గుండెపోటు తెప్పించారు. అంటే మనుషుల వలన దేవునికి మనోవేదన ప్రారంభమైంది. అక్కడేమో ఇస్సాకు రిబుకాల కోడళ్ళ వలన వాళ్ళకు మనోవేదన వస్తే, ఇక్కడేమో ఈ దేవుని కుమార్తెలు ఎప్పుడైతే నరుల కుమార్తెలను చక్కని వారని చూసి వివాహం చేసుకున్నారో, ఇదిగోనండి దేవునికి గుండెపోటు తెప్పించారు, దేవునికి మనోవేదన తెప్పించారు. అప్పటికి వీళ్ళకు దేవుడు 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే 3వ వచనం మనం చూడగలిగితే, 3వ వచనము, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. ఇక ఏమంటున్నాడు అంటే 1000 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడండి? 120 సంవత్సరాలకు దేవుడు కుదించాడు. ఎందుకంటే దేవునికి మనోవేదన కలిగించారు, దేవునికి హృదయములో నొచ్చుకునేటట్లుగా మనుషులు చేశారు. అందుకే 1000 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు వారి ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక నోవాహు గారి ఫ్యామిలీ మనకు కనబడుతుందండి. ఈరోజు భూమి మీద ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు. మరి నోవాహు గారి కుటుంబము భూమి మీద ఉన్నదా? నోవాహు గారి కుటుంబము లాంటి కుటుంబం భూమి మీద ఉన్నదా అని మీరు ఆలోచన చేయగలిగితే, ఆ కుటుంబం లెక్క మన కుటుంబం ఉండాలంటే, నా కుటుంబం కూడా నోవాహు గారి కుటుంబంగా మారలేదు. ఎప్పుడు మారుతుందంటే, మీరు మీ భార్య మీరు విశ్వాసములో ఉండి మీరు ఆ రక్షణనే ఓడెక్కినప్పుడు, మీకు పుట్టిన పిల్లలు వాళ్ళకు వివాహమై వాళ్ళ భార్యలు వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ అల్లుళ్ళు ఎప్పుడైతే ఈ రక్షణ అనే ఓడ ఎప్పుడైతే ఎక్కుతారో, ఇదిగోనండి వాళ్ళ కుటుంబము నోవాహు కుటుంబముగా మారినట్టు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఒకనాడు ఇస్సాకుకు రిబుకాకు కోడలు మనోవేదన కలిగిస్తే, కొంతకాలానికి మనుషులు దేవునికి మనోవేదన కలిగించారు.
ఒకప్పుడండి ఈ ఈ ఆర్ఫనేజెస్ ఎక్కువ ఉండేటివి, అనాథ శరణాలయాలు ఒకప్పుడు ఎక్కువ ఉండేటివి. ఇప్పుడు అవి తగ్గిపోతున్నాయి. ఇప్పుడేమో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోతున్నాయి, వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే అత్తామామలను చూసుకునే టైం లేదు. ఇక హైదరాబాద్లో ఇవి ఎక్కువైపోతున్నాయటండి ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఎందుకంటే ఇటు ఆ కొడుకు జాబ్కి వెళ్ళిపోతున్నాడు, కోడలు జాబ్కి వెళ్ళిపోతుంది, అత్తామామలను చూసుకునే దిక్కు లేదు గనక వీళ్ళని ఏం చేస్తున్నారు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేస్తున్నారు. మంచిదే, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అవటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందేమో కానీ కుటుంబ జీవితం అనేది కుంటుపడిపోతుంది. చివరిగా ఒక దగ్గర ఒక ఇంట్లో కుక్క తప్పిపోయిందటండి. కుక్క తప్పిపోతే కంప్లైంట్ ఇచ్చారట. కుక్క తప్పిపోయి 15 రోజులైందట. ఆ తర్వాత 16 రోజుకు ఫోన్ కాల్ వచ్చిందటండి. అమ్మా, మీరు కుక్క తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇదిగో ఆ కుక్క యొక్క ఆచూకీ తెలిసింది, పలానా దగ్గర ఉందటమ్మా మీ కుక్క అనగానే ఈ కోడలు ఏం చేసిందంటే ఈ కుక్క తప్పిపోయిన బాధలో నిద్ర ఆహారాలు మానేసింది, తినటం లేదటండి, బాధతో ఉందటండి కుక్క. ఎందుకంటే మనకు తెలుసు కదా, సిటీలో ఏమో కుక్కలు పెంచుకుంటారు, గ్రామాలేమో ఆవులు పెంచుకుంటారు, అంతేనామా? ఈ కుక్క తప్పిపోయిన విషయంలో ఇక ఒకటే బాధపడుతూ ఉంటే 16వ రోజు కాల్ వచ్చిందటండి. అమ్మా, మీ కుక్క పలాన్ దగ్గర ఉంది అని ఈ కోడలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందటండి. ఎక్కడుందటంటే కుక్క ఎక్కడుందటంటే ఒక అనాథ ఈ ఆశ్రమంలో అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయిందటండి కుక్క. ఎక్కడికి వెళ్ళిపోయిందట? అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయిందట. మొత్తం మీద ఆ కుక్క వాసన ఏ విధంగా పసిగట్టిందో అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉందటండి కుక్క. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ కోడలు కుక్కకు వాల్యూ ఇచ్చిందా, అత్తకు వాల్యూ ఇచ్చిందా? అమ్మ, దేనికి విలువ ఇచ్చిందండి? అమ్మ, కుక్కకు అంటే కుక్కకున్న విలువ కూడా ఈరోజు అత్తగారులకు లేకుండా పోయింది. కాబట్టి మీరు ఎక్కువ కాలం బ్రతకాలన్నా, మీరు దీర్ఘాయుష్మంతులుగా మారాలి అన్నా, నీకు మేలు కలగాలి అన్నా, దేవుడు అన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని అంటే నీ చట్ట ప్రకారమైన మామను, నీ చట్ట ప్రకారమైన ఇదిగో నీ అత్తను, నీ మామను, నీ తల్లిదండ్రులను నీవు ఇదిగో చూసుకోమని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకేనండి లేట్ అయినా పర్వాలేదు, మంచి వాళ్ళను సెలెక్ట్ చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి అత్త కోడలు కనపడతారు. ఎవరమ్మా? వెరీ గుడ్. వాళ్ళ పేరేంటిదమ్మా? రూతు నయోమి. అసలు నయోమి గారటండి కోడల్లారా అని పిలిచిందమ్మా. రూతు గ్రంథం అంతా చదవండి. ఏమన్నదమ్మా? నా కుమార్తెలారా మీరు వెళ్ళిపోండి, మ్యారేజ్ మీ భర్తలు చనిపోయారు, మీరు వెళ్ళిపోండి అంటే ఒక కోడలు వెళ్ళిపోలేదండి. అంటే ఆ అత్త ఎంత ప్రేమగా చూసుకుంటే కోడలు ఆ మాట అంటుందండి, అత్త నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతాను, మరణము తప్ప మన లేడీ ఎదబాపకూడదు, ఆ మాట వచ్చిందంటే అత్తగారు ఆ కోడళ్ళను ఎంత ప్రేమగా చూసుకొని ఉంటారో మీరు ఆలోచించండి. అందుకే అక్కడ అత్త అమ్మలా మారింది, కోడలు కూతురులా మారింది. ఇప్పుడు నా అత్తతో వెళితే ఈమె వృద్ధాప్యంలో ఉంది, ఇప్పుడు ఈమెకు నేనే పని చేసి పెట్టాలి, నా వల్ల ఎక్కడైతే అమ్మ నీ సావేదో నువ్వు సావని అనలేదండి. కానీ అత్తను ప్రేమించింది, అత్తకి ఏమేమి చేసిందో మనందరికీ తెలుసు. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు మంచి మామాళ్ళు కనపడతారు. ఎవరమ్మా వాళ్ళు? మామాళ్ళు ఎవరమ్మా? ఈరోజున్న మామాళ్ళు కలిశారనుకోండి ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కానీ ఆ రోజు మామాలు ఎవరంటే మోషే, అతని మామ పేరు ఇత్రో, మామ అయిన ఇత్రో, తర్వాత అల్లుడైన మోషే గారు. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక మంచి అత్త, ఒక మంచి అల్లుడు కనపడతారు. వాళ్ళు ఎవరమ్మా? పేతురు వాళ్ళ యొక్క అత్తగారు. కాబట్టి
ఆలస్యమైనా పర్వాలేదు, మంచి గుణవతిని వెతుక్కోండి. ఆలస్యమైనా పర్వాలేదు, మంచి జ్ఞానవంతుని తెచ్చుకోండి. ఎందుకంటే మీకు మనోవేదన ఉండకూడదు అంటే భయము భక్తి కలిగిన వారైనా ఫస్ట్ చూసుకోండి. భయము భక్తి కలిగిన వారైతే ఇదిగోనండి కుటుంబము సంతోషముగా ఉంటుంది, కుటుంబము ఆనందంతో ఉంటుంది. ఇదిగోనండి సంతోషముతో ఆ కుటుంబము హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.